అన్ని బంగారు నగలపై ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. వజ్రాభరణాలకు క్యారెట్ 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. మీ లలితలో బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకలే, ఖమ్మం లోకలే. మీ పేరు? బేబీ రాణి. ఓకే. సో ఏం పర్చేస్ చేయడానికి వచ్చారు? చైన్. ఎలా అనిపిస్తుంది? ఖమ్మంకి 60వ షోరూమ్ ఓపెన్ అయింది కదా, గ్రాండ్ లాంచ్ అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. బయట కంపేర్ చేస్తే లలిత జ్యువెలర్స్ అండ్ ఏంటి స్పెషల్ అంటే ఏం చెప్తారు? న్యూ కలెక్షన్. న్యూ కలెక్షన్. సో ఇక్కడ గోల్డ్ అంటే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ అంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? లలిత జ్యువెలరీ ఇక్కడ రావటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, చాలా సంతోషంగా. బట్ 10 days నుంచి నేను ఎప్పుడప్పుడు ఓపెన్ అవుతుందా అని ఒక 10 times అడిగి వెళ్ళాను. ఈరోజు ఎప్పుడు మార్నింగ్ కూడా నేను 8 o'clock వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సార్తో ఒకసారి సెల్ఫీ దిగాను, లోపలికి వచ్చాను ఐటెం కొనడానికి. మీ పేరు? నా పేరు తయసీన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డిప్యూటీ మేయర్ ఫాతిమా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను చాలా. సో 60th షాప్ ఓపెనింగ్ జరుగుతుంది లలిత జ్యువెలర్స్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మన ఖమ్మం ప్రియతమ నాయకులు తుమ్మల నాగేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు మన ఖమ్మం నగరంలో లలిత జ్యువెలరీస్ ఓపెనింగ్ జరిగింది. మన ఖమ్మంకి వచ్చేసరికి 60 డిజైన్స్ ఉన్నాయి. ఈరోజు కిరణ్ గారిది కూడా ఇది 60th షోరూమ్ అని చెప్పారు. ఖచ్చితంగా మన ఖమ్మంలో ఎట్లయితే 60 డివిజన్లో ప్రజలందరూ మెచ్చే విధంగా, నచ్చే విధంగా 60 నెంబర్ వాళ్ళకి కలిసి రావాలని లలిత జ్యువెలరీస్ వాళ్ళకి, అదేవిధంగా మేమందరం మా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పర్చేస్ చేసి వాళ్ళకి కలిసి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 42 డివిజన్ కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు విజయ నిర్మల గారు. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. మేడం, లలిత జ్యువెలర్స్ 60th షోరూమ్ అయితే ఓపెన్ అయింది, గ్రాండ్గా చాలా బాగా లాంచ్ అయింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మన 60వ బ్రాంచ్ ఇది. 60వ బ్రాంచ్ ఖమ్మంలో ఓపెన్ కావడం చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్ చాలా బాగుంది. లలిత జ్యువెలరీ అంటేనే నమ్మకం, గోల్డ్ మీద చాలా నమ్మకం ప్రజలకి. పేద ప్రజల కాంచి ఒక లెవెల్లో ఉన్న ప్రజల వరకు కొనుక్కునే విధంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా బ్రాంచ్లు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. కలెక్షన్స్ అవి చూసారా? కలెక్షన్ గోల్డ్ బాగుంది, సిల్వర్, డైమండ్స్ చాలా బాగున్నాయి. అన్ని నార్మల్గా ఇన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కదా బయట కంపేర్ చేస్తే, సో లలిత జ్యువెలరీకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? లలిత జ్యువెలరీకి ఎందుకు రావాలంటే క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ మెయిన్, మనం నమ్మకంతో రావాలి. అన్ని జ్యువెలరీలో ఉంటుంది కాదంటలేదు, అక్కడ ఇక్కడ సరి చేసుకుంటే మన దగ్గర కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ ఉంటుంది, గోల్డ్ కూడా నాణ్యత ఉంటుంది అనేసి అదొక నమ్మకంతో రావాలి ప్రజలు, అంతే. నమ్మకం, నాణ్యత అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్స్. హలో మేడం. హాయ్ అండి. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం ఖమ్మం లోకల్. సో లలిత జ్యువెలర్స్లో 60th షాప్ ఓపెనింగ్ జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఈగర్గా వెయిట్ చేసామండి చాలా రోజులు, ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని అనేసి. జస్ట్ ఇప్పుడే వచ్చాము, చూస్తున్నాం కలెక్షన్స్. లైట్ వెయిట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈవెన్ స్కీమ్స్ కూడా మేము చాలా చూసాము. వేరే 11 నెలల స్కీమ్ ఒకటి ఉంది కదా, సో ఏంటి అది చెప్పండి. ఇక్కడ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. నేను యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ చూశాను. కాకపోతే వేరే షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనం గోల్డ్ పరంగా ఇప్పుడు రేట్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పరంగా మనం మంత్లీ పెరిగే గోల్డ్ పరంగా మనం కొంచెం వెయిట్ ఫిక్స్ చేసుకునే స్కీమ్ నాకు బాగా నచ్చింది. సో నేను దానికే ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. మనకి ఎస్టిమేషన్ లిస్ట్ కూడా ఇస్తున్నారు ముందే. సో కలెక్షన్స్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉన్నాయి? బయట కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి కలెక్షన్స్ అనేవి. యాక్చువల్లీ నార్మల్గా వేరే జ్యువెలరీ షాపులు కూడా ఉంటాయి కదా, సో స్పెషల్లీ లలిత జ్యువెలర్స్లోనే. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? తక్కువ వెయిట్లో కూడా మనకి మంచి ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి. నేను చెన్నైలో చూసాను ఇలా ఐటమ్స్, మళ్ళీ చెన్నై పోకుండానే లలిత జ్యువెలరీలు అయితే చూస్తున్నాను. ఓకే. ఏం పర్చేస్ చేశారు? జస్ట్ చూస్తున్నాను. నేను అక్కడ ఇయర్ రింగ్స్ చూశాను, ఇక్కడ బ్యాంగిల్స్ చూద్దామని వచ్చాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టు కలెక్షన్స్ కూడా అలాగే పెట్టారు. అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలాగే నిలిచిపోయావు?
గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.